హలో అండి. ఈరోజు నుంచి నా వీడియోస్ వితౌట్ మ్యూజిక్ ఇంకా వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చూడబోతున్నారండి. కొన్ని రీజన్స్ వల్ల అయితే ఇంకా మ్యూజిక్ యూజ్ చేయకూడదు అనుకుంటున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చకపోతే ఈ ఒక్క విషయంలో ఎక్స్క్యూజ్ చేయండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ వీడియోలో మేము హోటల్ అపార్ట్మెంట్ నుంచి రెంటల్ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాం. సో ఎలా షిఫ్ట్ అయ్యాం, ఇంకా రెంటల్ అపార్ట్మెంట్లో సెట్టింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కొంతవరకు ఈ వీడియోలో చూడబోతున్నారండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలా అయితే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల నేను ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదైతే మేమున్న హోటల్ అపార్ట్మెంట్ అండి. ఇప్పటికైతే దీంతో మాకు రుణం తీరిపోయింది అనుకోవాలి. దీనికి కూడా వాషింగ్ మెషిన్కి సపరేట్గా ఒక రూమ్ ఇచ్చారండి. ఇంకా కిచెన్ కమ్ లివింగ్ రూమ్ అనమాట. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇంకా 3 బాత్రూమ్స్ ఉంటాయి. ఎవ్రీ బెడ్రూమ్కి ఒక టీవీ ఉంది. దీనికి కూడా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో చెప్పులకి ఒక పెద్ద షెల్ఫ్ ఇచ్చారండి. ఇక్కడ అది కామన్ అంట. ఇల్లంతా నీట్గా ఎక్కడిదక్కడ సర్దేసి బయటకు వచ్చేసాము. ఆల్రెడీ మా హస్బెండ్ కొంతవరకు లగేజ్ అయితే కార్లో పెట్టేశారు. రిమైనింగ్ లగేజ్ ఏజెంట్ కార్ తీసుకొస్తారండి, అందులో పెడదాం అనుకున్నాం. బట్ వాళ్ళేమో చిన్న కార్ తీసుకొచ్చారు. సో 2 బ్యాగ్స్ వరకే పెట్టామన్నమాట ఆ కార్లో. మళ్ళీ రిమైనింగ్ అంటే ఎక్స్ట్రా ఉన్న లగేజ్ అంతా మా కార్లోనే పెట్టాము. ఏంటి హెల్ప్ చేయకుండా నుంచొని వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? జస్ట్ క్లిప్ కోసం తీసానండి అంతే. రిమైనింగ్ బ్యాగ్స్ అయితే నేనే తీసుకెళ్ళాను. ఇదేనండి కొత్త కార్. కొత్తదంటే కొత్తది కాదు, న్యూ కార్ రావడానికి ఇంకొక 2 మంత్స్ పట్టిద్దన్నారు టైము. ఈ లోపైతే ఈ కార్ ప్రొవైడ్ చేశారనమాట. ఇది కూడా రెంటలేనండి. న్యూ కార్ కూడా రెంటే అండి. న్యూ కార్ అంటే మేమేం కొనట్లేదండి, రెంట్కైతే తీసుకుంటున్నాం అనమాట. ఎవ్రీ మంత్ రెంట్ అయితే పే చేయాలి. న్యూ కార్ వచ్చినప్పుడైతే తప్పకుండా వీడియో షేర్ చేస్తాను. నేను ఇంకా కార్కి అయితే ఎదురొచ్చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. కీస్ అయితే రిసెప్షన్లో ఇచ్చేసి వాళ్ళకి బాయ్ చెప్పేసి బయలుదేరాం. థ్యాంక్ గాడ్ ఎండ వచ్చింది. కంటిన్యూస్గా వర్షంతో చిరాకు వచ్చేసిందండి. ఎండ వచ్చింది కాబట్టి ఈజీగా షిఫ్ట్ అవ్వగలిగామండి. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది, మేము కూడా తడవాల్సి వచ్చేది. ఇంకా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ మేమైతే ఫైనల్గా మా అపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అపార్ట్మెంట్స్ నేమ్ వచ్చేసి ఎల్క్రూ. ఈచ్ అపార్ట్మెంట్కి 28 ఫ్లోర్స్ అండి. ఏ హౌస్ బాగుందో కమెంట్ చేయండి అని చెప్పాను కదండి, చాలామంది కమెంట్ చేశారు. మేమైతే 25th ఫ్లోర్ తీసుకున్నామండి. మాతో పాటు ఏజెంట్స్ వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళు కూడా మొత్తం లగేజ్ మోసారండి. వాళ్ళకైతే తప్పలేదన్నమాట. ఫ్లాట్కి వచ్చేసాము. పూజ సామాన్లు ఇంకా మా అందరి బట్టలు రిమైనింగ్ మా లగేజ్ అంతా కంటైనర్లో వేసామండి. ఆ లగేజ్ అయితే ఇంకా రాలేదు. నాతో పాటు కృష్ణయ్యని ఒక్కడనే తీసుకొచ్చానమాట. ఇంకా దేవుడిని పట్టుకొని అయితే మేము చక్కగా లోపలికి వచ్చేసాము. మెల్లగా ఇంకా దేవుడికి ప్లేస్ సెట్ చేసుకోవాలండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే కంపాస్తో డైరెక్షన్స్ అవి చూస్తున్నారనమాట, ఎటువైపు పెట్టాలి ఏంటి అని. ఇంకా దేవుడిని ఆ డైరెక్షన్లో పెట్టేసి మేము మొత్తం లగేజ్ లోపల పెట్టేసుకున్నాము. ఇక్కడ చూడండి, లోపల సెట్టింగ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఏదైనా చేంజ్ చేయాలంటే పాస్వర్డ్స్ ఉంటాయంటండి, దాన్ని అయితే సెట్ చేస్తున్నారు. నానా తంటాలు పడ్డారు. లైట్స్ అండ్ ఫ్యాన్స్కి స్విచ్చెస్ కాదండి, ఇక్కడ 1 or 2 స్విచ్చెసే ఉన్నాయి. రిమైనింగ్ అంతా టచ్ చేయండి. టచ్ చేస్తే ఆన్ ఆర్ ఆఫ్ అవుతాయి అన్నమాట. సౌత్ కొరియా మోస్ట్లీ ఒక చిన్న యూఎస్లా ఉంటుందండి. యూఎస్ అయితే నేను వెళ్ళలేదండి, మా హస్బెండ్ వెళ్ళారు. వారు చెప్తేనే కదా నాకు తెలిసేది, సో అలా తెలిసిందనమాట. ఈ సెట్టింగ్స్తో అయితే కాసేపు అందరు కలిసి నానా తంటాలు పడ్డారండి. ఇంకా డోర్ లాక్కి కూడా సెపరేట్గా పాస్వర్డ్ అవి రీసెట్ చేశారు. ఇంకా న్యూ డ్రయర్ ఇచ్చారండి. ఆల్రెడీ వాషింగ్ మిషన్ ఉంది, బట్ డ్రయర్ అయితే లేదు, సో డ్రయర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కిచెన్ వాల్కి కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో గ్యాప్ ఉందేంటని అడిగాను, అదే చూపిస్తున్నాను అనమాట. కిచెన్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ పోతాయి కదండి, అర్జెంటుగా దాన్ని ముందు సెట్ చేయండి అని చెప్తున్నాను. ఇంకా వాళ్ళు పిక్ తీసుకున్నారండి, అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా అని చూస్తున్నారనమాట. ఓనర్స్కి అవి పంపించాలి కదా. సో ఎగ్జాస్ట్ ఇంకా బర్నర్స్ అన్నీ చూశారు. ఇదేమో రైస్ కుక్కర్ అంటండి, నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. అండ్ అది కూడా కొత్తదంట. సో ఎలా ఓపెన్ చేయాలని అడిగితే చూపిస్తున్నారు. అన్నీ క్లీన్గా ఉన్నాయా లేదా అని కూడా చూసుకుంటున్నారు. అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చాలాసార్లు ఇల్లంతా తిరిగి చూశారండి. అన్నీ బాగానే ఉన్నాయంటేనే అప్పుడు ఇస్తారు కదా.
ఇదేమో ఇక్కడ ఎఫ్ఎం రేడియో ఆన్ చేసుకోవడానికంటండి. వీళ్ళు కూడా పెద్దగా యూజ్ చేయరంట దీన్ని. అందుకే దీంతో కాసేపు తంటాలు పడ్డారు, అది ఎలా ఆన్ చేయాలి ఏంటి అని. ఇంకా ఎఫ్ఎంతో అయితే నాకు కూడా పని లేదండి, ఎందుకంటే మన సాంగ్స్ రావు కదా. మన సాంగ్స్ వస్తే చక్కగా కిచెన్లోనే కాబట్టి హాయిగా పెట్టుకొని వినొచ్చు. బట్ ఇక్కడ వీళ్ళ సాంగ్స్ ఏంటంటే ఊ అని వస్తున్నాయండి. వాటిని అయితే నేను అస్సలు వినలేకపోతున్నాను. అందుకే దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ సాంగ్స్ వింటేనే నాకు నవ్వు వస్తుంది. ఇంకా మా హస్బెండ్కి కొన్ని డౌట్స్ ఉంటే అడుగుతున్నారు. ఈవిడ మెయిన్ ఆవిడండి, ఎంత నీట్గా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. అంటే ముగ్గురు ఏజెంట్స్ వచ్చారు కదా, వాళ్ళలో ఈవిడ మెయిన్ అనమాట. చాలా క్లియర్గా చెప్పారండి. వెనకాల నుంచి అయితే మా బుడతలు ఉన్నారే, వాళ్ళు చేసే అల్లరి వాళ్ళు చేస్తానే ఉన్నారండి. మా బుడ్డోడికైతే ఆకలేసి ఆ పప్పుల ప్యాకెట్ ఒకటి చేత్తో పట్టుకొని తిరుగుతానే ఉన్నాడు. తిరిగినోడు తిరిగినట్టే తిరిగాడండి. నాకైతే చాలా డౌట్సే ఉన్నాయండి. ఇదంతా అలవాటు అవ్వడానికి ఇంకొంచెం టైం పట్టిద్ది. నెక్స్ట్ మంత్ అయితే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయండి. ఈలోపు ఇక్కడ మొత్తం నాకు అలవాటు అవ్వాలి. అప్పుడే నేను నా పనులన్నీ గబగబా చేసుకోగలను, అన్నీ కరెక్ట్గా మేనేజ్ చేయగలను. నేను ఎన్ని కంట్రీస్ తిరిగినా ఫారెన్లో పిల్లల్ని స్కూల్కి పంపించడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో ఎలా మేనేజ్ చేస్తానో ఏమో కొంచెం భయంగానే ఉంది. ఓర్ నాయనో, ఇది చెత్త వేసే ప్లేస్ అంటండి. దీనికైతే 1,00,000 చెప్పారు. ఏ కవర్లో పడితే ఆ కవర్లో వేయకూడదంట. దీనికంటూ సెపరేట్గా కవర్స్ ఉంటాయంట. సూపర్ మార్కెట్లో కూడా ఆ కవర్సే ఇస్తారంట. ఏవైనా పర్చేస్ చేస్తాం కదండి, సో ఆ కవర్సే ఇస్తారంట. బట్ అవేమీ ఫ్రీ కాదండి. కవర్ ఒకటి వచ్చేసి 600 వాన్స్ అంట. సో ఫుడ్ వేస్ట్ ఒక దాంట్లో వేయాలంట. క్యాన్స్ ఉంటాయి కదా, మనం తాగేసిన క్యాన్స్ అవి ఇవి ఉంటాయి కదా, ఆ క్యాన్స్ అన్నీ ఒక దాంట్లో వేయాలంట. ప్లాస్టిక్ ఇంకో దాంట్లో. చాలా నీట్గా వేయాలంటండి. మనం వేరే ప్లాస్టిక్ కవర్ కానీ యూజ్ చేసినా సరే, ఆర్ ఎలా పడితే అలా చెత్త వేసామనుకోండి, కొరియన్ లా ప్రకారం అయితే చాలా పెద్ద ఫైనే ఉంటుందంట. ఈ చెత్త గురించి వినేసరికి నాకైతే పరమనీరసం వచ్చేసింది. ఆఖరికి ఈ చెత్త వేసే చోటుంది చూసారా, అది కూడా చాలా నీట్గా ఉందండి. ఎంత నీట్గా ఉందనుకుంటున్నారు, కింద అయితే అసలు ఏమీ లేదు, చాలా నీట్గా ఉంది. చెత్త వేసిన తర్వాత చెత్త బుట్టల్ని ఇంకా మన చేతుల్ని కడుక్కోవడానికి కూడా మంచిగా ట్యాప్స్ ఉన్నాయండి. మనం వాడిన క్లోత్స్ అవి ఉంటాయి కదా, బ్లాంకెట్స్ కానీ ఏ క్లోత్స్ అయినా సరే ఎలా పడితే అలా వేయకూడదంట. ఈ చెత్త వేసే సిస్టమ్ని మన కంట్రీలో కూడా పెడితే నాకైతే చాలా బెటర్ అనిపించింది. మంచి సిస్టమ్ అండి ఇదైతే. కొంచెం అలవాటు పడడానికి టైం పట్టిద్ది, కానీ ఇదైతే చాలా మంచి పద్ధతి. అంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు వీళ్ళందరూ కూడా. ఈ చెత్త సిస్టమ్ గురించి మీరేమంటారు కమెంట్ చేయండి. ఇంకా జిమ్ చూడ్డానికైతే వెళ్ళామండి. జిమ్ ఏమో పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది, ఎల్క్రూలోనే, ఆ బిల్డింగ్లో ఉందన్నమాట. సో పాస్వర్డ్స్ అన్నీ రీసెట్ చేయటం వల్ల అప్డేట్ అవ్వడానికైతే కొంచెం టైం పట్టిద్ది అన్నారు. అందుకనే మేము ఇంకా జిమ్ లోపలికైతే వెళ్ళలేదండి. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిపోతామన్నారండి. అందుకే ఒక పిక్ అయితే దిగేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసాము వీళ్ళకి. ఇంకా మెయిన్ ఏజెంట్ ఉన్నారు కదండి, ఆవిడ మాకు చాలా ఇంత ఓపిక్గా చూపించారు, మాతోనే ఉన్నారు. మొత్తం అవన్నీ మాకు అలవాటయ్యే వరకు అంతసేపును మాతోనే ఉన్నారనమాట. అన్నీ చాలా జాగ్రత్తగా చూపించారు, ఎటు వెళ్తే ఏమొస్తుంది, ఇంకా ఎక్కడెక్కడ డోర్స్ ఉన్నాయి అవన్నీ చూపించారనమాట. ఇన్ అండ్ అవుట్స్ అన్నీ చూపించారు. ఇంకా ఆవిడనైతే మేము లంచ్కి ఇన్వైట్ చేసామండి. వెళ్ళేదారిలో అయితే కింద అపార్ట్మెంట్ కిందే లాటే మార్ట్ ఉందండి. సో ఆ లాటే మార్ట్ కూడా అది కూడా చూపించారనమాట. మేము లంచ్కి ఇన్వైట్ చేసాం కదా, ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తున్నామండి. ఆ రెస్టారెంట్ ఏంటో తెలుసా, అది ఇండియన్ రెస్టారెంటే అండి. మిగతావి కూడా ఉన్నాయి, ఇంకా మెక్డీ అవి, ఇంకా ఎదురు ఈ చికెన్ అది కనపడుతుంది కదా, అదేమో కొరియన్దంట. సో ఎక్కడికి వెళ్దాము అని అడిగితే ఆవిడ ఇండియన్ దానికి వెళ్దామని చెప్పారు. సో మేమైతే అందరం కలిసి అక్కడికి వెళ్ళామండి. ఆ రెస్టారెంట్ నేమ్ ఏమనుకుంటున్నారు, ఎవరెస్ట్ అండి. ఇది అంటే నేపాల్ వాళ్ళు రన్ చేస్తున్నారనమాట. మొత్తం అందరూ వాళ్ళు అక్కడే ఉన్నారు. బట్ ఇదైతే మొత్తం అన్నీ ఇండియన్ రెసిపీసే ఉంటాయండి. ఫుడ్ అయితే బాగానే ఉందండి. మన రెస్టారెంట్స్లో కాకపోయినా ఇక్కడ పర్వాలేదు, బాగానే మెయింటైన్ చేశారు. ఎంతైనా అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ అయితే కనపడింది నాకు. మీకు ఎలాంటి ఫుడ్ ఇష్టం అని అడిగితే నా వరకు స్పైసీ ఫుడ్ ఇష్టం అని చెప్పారండి ఆవిడ. సో అందుకని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. నేను అవన్నీ ఇక్కడ చూపించలేదు, ఏమీ అనుకోకండి. మేమైతే అసలు దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయంట, ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయంట, కానీ చాలా తక్కువ ఉన్నాయని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆ ఉన్న తక్కువలో మా ఇంటి దగ్గరలో ఉంది కదా, సో అందుకని మేము కొంచెం సర్ప్రైజ్ అయ్యాము. బయట నుంచి కూడా ఇలా కనపడుతుందండి. బయట నుంచి అంటే లోపల మనం కూర్చుంటే బయట అన్నీ చాలా క్లియర్గా కనపడతాయి అన్నమాట.
లంచ్ తినేసిన తర్వాత అయితే పిల్లలు కాసేపు అయితే అక్కడే ఆడుకున్నారండి. చాలాసేపు ఆడుకున్నారు, గోల గోల చేసేశారు. ముగ్గురు ఒక్క చోట ఉండరండి, గోల గోలగా ఆడుతూనే ఉన్నారు. ఇంకా నాకైతే ఫుల్ పనండి, తెలిసిందే కదా. అన్నీ సర్దుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఎక్కడవక్కడ పెట్టుకోవాలన్నమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.